హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు హోమ్ మేడ్ మ్యూస్లీ, అది కూడా స్పెషల్ అండి. అమ్మ చేత్తో మ్యూస్లీ ఎలా తయారు చేస్తున్నారో చూసేద్దాము. మమ్మీ వాళ్ళ ఇంట్లో తనే మ్యూస్లీ తయారు చేసి మా సిస్టర్స్కి అందరికీ ఇస్తారనమాట. అందుకనేసి హోమ్ మేడ్ మ్యూస్లీ ఈ మధ్య చాలా పాపులర్ అయిపోయింది. కాబట్టి మీరు కూడా ఈ హెల్దీ సూపర్ టేస్టీ సూపర్ ఫుడ్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను. మీరు కూడా త్వరగా చూసేయండి. ఎలాంటి కెమికల్స్ లేదు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేదు, కంప్లీట్గా హోమ్ మేడ్ చేసుకున్నాము. దీనికోసము ఒక మెజర్మెంట్స్ మీ ఇష్టం అండి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాము, 1 కప్పు ఫ్లాక్ సీడ్స్, 1 కప్పు బార్లీ. ఇవి చక్కగా రోస్ట్ చేసుకొని బాగా స్లో ఫ్లేమ్ మీద పౌడర్ చేసి బౌల్లో పెట్టేశారు. తర్వాత సన్ఫ్లవర్ పంకిన్ సీడ్స్ అండి ఇవి. అలాగే ఎండు ద్రాక్ష, బ్లాక్ కిష్మిష్ అండ్ బ్రౌన్ కిష్మిష్ తీసుకున్నారు. ఇందులో పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ అండి, కర్బూజా గింజలు విత్తనాలు ఉన్నాయి. ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి. అన్నీ ప్రతి ఒక్కటి కూడా సన్నటి సెగ పైన రోస్ట్ చేసేసుకున్నారు. ఇవి కూడా ఫిగ్స్ అండి, అంజీర పళ్ళు. తర్వాత వాల్నట్స్, ఎండు ఖర్జూరాలు, ఆల్మండ్స్ లేదా బాదం పప్పులు అన్నీ కూడా సన్నటి సెగపైనే రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు స్టోరేజ్ బాగా వస్తుంది, నిల్వ పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రిజర్వేటివ్ పర్పస్ మనము స్లో ఫ్లేమ్ మీదనే బాగా రోస్ట్ చేసేసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇవి పెద్ద పెద్దగా ఉన్న పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. అమ్మ చేతి జొన్న రోటీలు కూడా నేను పోస్ట్ చేసింటే మీరు చక్కగా చూశారు, ఆదరించారు. ఇది కూడా అమ్మ చేతితో మ్యూస్లీని తయారు చేసుకోవడం, మీరు కూడా ఈ వీడియోని కూడా అంతకంటే ఎక్కువగా చూసి ఆదరిస్తారని హోప్ చేస్తున్నాను. ఇవి చూడండి, చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకున్నారు. బాదం ముక్కలు కూడా అంతేనండి. ఇందులో నార్మల్గా మనకు బయట అనేక బ్రాండ్స్తో దొరుకుతుంటాయి. అలా కాకుండా మనం ఇంట్లో హోమ్ మేడ్ నీట్గా, హైజీనిక్గా, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎంతో మనము డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చండి. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. హెల్త్ బెనిఫిట్స్ అంటారా, ఇంకా అసలు అమోఘం అండి, చెప్పలేము. ఇందులో ఎన్ని అద్భుతమైన మనకు ఎలిమెంట్స్ దాగి ఉన్నాయి అనేది. హార్ట్ హెల్త్కి మంచిది. ఇందులో ప్రోటీన్ ఉంటుంది, తర్వాత ఫైబర్ ఉంటుంది. ఫ్లాక్ సీడ్స్ వేస్తున్నాం కాబట్టి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గట్ హెల్త్ కూడా చాలా మంచిదండి. ఒక బౌల్ మనము బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ బ్రంచ్ ఎప్పుడైనా కానీ స్నాక్స్గా కానీ పాలలో వేసి తీసేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. అవి కూడా మమ్మీ అన్నీ చూపిస్తున్నారు. ఎలా మిక్స్ చేయాలన్నీ కూడా లాస్ట్లో చూపిస్తారు. ఈ విధంగా ఖర్జూర పళ్ళు కూడా విత్తనాలు తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఈవెన్గా కట్ చేసుకుంటే మనకు తినడానికి ఈజీగా ఉంటుందండి. అనేక మైక్రోన్యూట్రియంట్స్ లైక్ మెగ్నీషియము, మ్యాంగనీస్, జింక్, కాపర్ అన్నీ వచ్చేసాయండి ఇందులో. మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్, నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఇందులో ఇది అవసరం లేదు అన్నది లేదండి. ముఖ్యంగా ఇందులో మనము ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వాడడం లేదు. షుగర్ అంతకంటే లేదండి. చక్కెర లేకుండా, బెల్లం లేకుండా మనకు ఖర్జూర పండుతోనే వస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖర్జూరంని అవాయిడ్ చేసేసుకోవచ్చు. డయాబెటిక్ ఫ్రెండ్లీ అయిపోతుంది అనమాట. కాస్త డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నైట్ టైమే ఇది నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసేసుకోవచ్చండి. ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకున్నారు కదా, ఒక్కొక్కటిగా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, ఖర్జూర పళ్ళు, అలాగే ఫిగ్స్ అన్నీ మనం రోస్ట్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా పెద్ద బౌల్ తీసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నారండి. ఇవి వాల్నట్స్ అన్నీ మీ దగ్గర ఏవేవి అవైలబుల్గా ఉన్నాయో అన్నీ తీసుకొని చక్కగా ఇవన్నీ రోస్ట్ చేసుకొని, ఖర్జూర పళ్ళు కూడా మమ్మీ వేయించారండి. ఎందుకంటే స్టోరేజ్ పర్పస్ కోసం అనేసి. మీరు కావాలంటే అలానే వేసుకోవచ్చు. సీడ్స్ మాత్రం తప్పకుండా వేపుకోవాలి. సన్నటి సెగ పైనే వేపుకోవాలండి. పూల్ మక్కన కూడా వేశారండి, అది కూడా సన్నటి సెగ పైన వేసుకొని మిక్సీ చేసుకున్నారు. చూడండి, బ్లాక్ కిష్మిష్ అండి. ఇవి కూడా సన్నటి సెగ పైన ఒక 2 మినిట్స్ అలా వేపుకుంటే ఏమైనా ఎక్స్ట్రా మాయిశ్చర్ ఉంటే వెళ్ళిపోతుంది. సో దట్ మనకు స్టోరేజ్ బాగుంటుంది అనమాట. ఇవి బ్రౌన్ కలర్ కిష్మిష్ అండి. చక్కగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెద్ద బౌల్ తీసుకొని మిక్స్ చేసుకుంటున్నారు. ఇవి సీడ్స్ అండి, గుమ్మడి విత్తనాలు, మెలన్ సీడ్స్, తర్బూజా విత్తనాలు. ఇవి కూడా సన్నటి సెగపైనే ఫ్రెష్గా ఉన్నవి తెచ్చుకోవాలి, లేకపోతే ఇవి చేదుగా ఉంటాయి మోస్ట్లీ. ఇవి కూడా చక్కగా ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుంటున్నారు. ఇందులో మనము జీరో షుగర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిఫరబుల్ అండి. పూల్ మక్కనాను ఇది కూడా సన్నటి సెగపైనే రోస్ట్ చేసి ఇది కూడా సన్నగా కట్ చేసి పెట్టేశారు. మీరు కావాలి అనుకుంటే పౌడర్ అయినా చేసుకోవచ్చు. కొంచెం పళ్ళు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు, లేకపోతే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, నమ్మలేని వాళ్ళు కొంచెం బరకగా మిక్సీ పట్టుకోనైనా కలుపుకోవచ్చు. ఇవి ఫ్లాక్ సీడ్స్, సగ్గుబియ్యము, తర్వాత బార్లీ సన్నటి సెగపైనే ఒక 10-15 మినిట్స్ అలా రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్నారండి. ఇవి చియా సీడ్స్ అండ్ సబ్జా విత్తనాలు. ఇవి కూడా
కొంచెం కొంచెం ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళల్లా వేసుకోవచ్చు. చూడండి ఎన్ని మనకు అన్ని హెల్దీ ఎలిమెంట్స్ ఉన్నవే ఉన్నాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇలాంటి మ్యూస్లీని తయారు చేసుకొని పెట్టుకోండి. ఇవి కలోంజీ సీడ్స్ అండి. ఇవి కూడా సన్నటి సెగ పైనే బాగా రోస్ట్ చేసి పెట్టుకున్నారు. ఇవి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అలా వేసుకోవచ్చు. ఇవి సోంఫ్ అండి. సోంఫ్ కూడా ఫెనల్ సీడ్స్, సోంఫ్ అంటారు, సోప్ అంటారు. సన్నటి సెగ పైనే చక్కగా రోస్ట్ చేసి కలిపేసుకుంటున్నారు. ఒకదాని తర్వాత ఒకటి చక్కగా డ్రై స్పూన్స్, డ్రై వెజల్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఒక ఇట్లా స్టోరేజ్ గ్లాస్ జార్లో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టెరైల్ జార్లో వేసి పెట్టుకుంటే 1 మంత్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే 1 ఇయర్ వరకునే ఏం కాదు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎవర్డ్స్ అండ్ రెసిపీ నచ్చి తప్పకుండా లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. చూడండి ఇప్పుడు ఎలా మిక్స్ చేయాలో, ఎలా యూస్ చేయాలనేది కూడా చూపిస్తాము. చివరిగా ఓట్స్ అండి. ఇవి మీ ఇష్టమైన వెరైటీ తీసుకోవచ్చు. రోల్డ్ ఓట్స్ తీసుకోవచ్చు, ఇష్టమైనవి తీసుకొని ఇవి కూడా ఒకసారి సన్నటి సెగ పైన వేపుకొని మిక్స్ చేసుకుంటున్నారు. ఓట్స్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండే విధంగా చూసుకోండి. అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా కన్జ్యూమ్ చేయాలని కూడా చెప్తాను. ఎక్కువ మంచి హెల్దీ ఫుడ్ అని, అదేవిధంగా టేస్ట్ బాగుంది అని కప్పులు మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది, డైజెషన్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఏదైనా మితంగానే తీసుకోవాలి. 1 కప్పు తీసుకున్నామండి. ఇవి మనం చేసిన మ్యూస్లీ మిక్చర్ని వేడి చిక్కటి పాలు తీసుకోండి. మీరు కావాలంటే టోన్డ్ పాలు కావాలంటే టోన్డ్ తీసుకోవచ్చు, లేదంటే హాట్ వాటర్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. డైటింగ్ చేస్తున్నారు అన్నవాళ్ళు ఇప్పుడైతే హాట్ మిల్క్ అండి. ఇది వేడి పాలని వేస్తున్నారు మమ్మీ. ఇందులో మీరు డ్రై జాగరీ పౌడర్తో వేసి చూపిస్తారు, హనీతోనా వేసుకోవచ్చు. లేదు మేము ప్లెయిన్ డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు అంటే ప్లెయిన్గా అలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడైతే జాగరీ పౌడర్ వేసి చూపిస్తాము, అలాగే హనీ కూడా, తేనె కూడా వేసి చూపిస్తాము. కాసేపు ఒక 10-15 మినిట్స్ అలా పెట్టేస్తే మనకు సబ్జా సీడ్స్, చియా సీడ్స్ అన్నీ కూడా బాగా ఫ్లఫీ అవుతాయి కాబట్టి ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు. మిల్క్ వద్దు అనుకున్న వాళ్ళు కర్డ్లో అయినా నైట్ నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ అయినా తీసుకోవచ్చు. మీ ఇష్టం అండి. మీకు ఎలా ఇష్టం ఉంటే ఎలా వీలైతే అలా తీసుకోండి. పాలు వద్దున్న వాళ్ళు పెరుగుతో అయినా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.